హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం క్యూబో ప్రో స్మార్ట్ డాష్ క్యామ్ కెమెరా గురించి తెలుసుకుందాం. ఇది హీరో గ్రూప్ వాళ్ళది కారు. ఈరోజు సిచ్యువేషన్స్ చూస్తుంటే డాష్ క్యామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈరోజు ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ మనం కారుకి కనుక డాష్ క్యామ్ ఉంటే కనుక అది రికార్డ్ చేస్తుంది. సో ఇది మేము అమెజాన్ నుంచి బై చేసాము. సో లింక్ పెడతాను. సో దీని ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ ఇది మనం కార్కి మనం అటాచ్ చేయాలి. ఎక్కడైతే మనకి ఫ్రంట్ మిర్రర్ ఉంటుందో అక్కడ దాని వెనకాల ఫిక్స్ చేసి కార్ డెకార్స్ దగ్గరికి వెళ్తే దాని వైర్ చాలా పొడుగు ఉంటుంది, అది తీసుకెళ్ళి మనము అక్కడ పెట్టుకోవచ్చు. దానికి అక్కడ విండోకి అటాచ్ చేస్తాను, అది కూడా చూపిస్తాను నేను. దీని ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో అది ఇప్పుడు చెప్తాను నేను. మీరు ఇది చూడొచ్చు, డాష్ క్యామ్ ప్రో ఎక్స్ అని ఉంది. సో కలర్ వచ్చేసి బ్లూ. ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మీరు చూడొచ్చు 5990, కానీ 3000కు వచ్చింది ఇది. సో ఇది దీని ఫీచర్స్ ఇవన్నీ. ఇక్కడ మనకు ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అనేది చదువుదాం. ఫస్ట్ వచ్చేసి 2 MP వీడియో రికార్డింగ్ ఉంది. తర్వాత ఇది వచ్చేసి 360 degrees రొటేటబుల్ కెమెరా అనమాట. మనం ఏంటంటే అటు తిప్పచ్చు. తర్వాత సూపర్ నైట్ విజన్ కెమెరా. తర్వాత ఇది వచ్చేసి టైమ్ ల్యాప్స్ వీడియో. తర్వాత ఇది వచ్చేసి వైడ్ లేన్ కవరేజ్. తర్వాత రికార్డింగ్ ఆన్ డిమాండ్. తర్వాత వచ్చేసి సపోర్ట్స్ అప్ టు 1 TB SD కార్డు. ఇది మనం సపరేట్గా బై చేయాలి, వాళ్ళు ఇయ్యరు. సో ఇది అమెజాన్ నుంచి మనం పర్చేజ్ చేయాలి. తర్వాత సుపీరియర్ కెపాసిటరు. తర్వాత డిటాచబుల్ డిజైన్. ఇది ఇట్లా ఒక కార్డ్ వస్తుంది, దానిలో స్కాన్ కోడ్ వస్తుంది. అది స్కాన్ చేస్తే కనుక మనకి మన యాప్ మొబైల్లో ఇన్స్టాల్ అవుతుంది. మొబైల్లో ఇన్స్టాల్ అయిన తర్వాత మన మొబైల్ డేటా పెట్టి తర్వాత వైఫై ఆన్ చేస్తే కనుక అక్కడ డాష్ క్యామ్ది కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే కనుక మనకి కెమెరా కనెక్ట్ అవుతుంది. ఇది ఓన్లీ ఏంటంటే కెమెరాకి పక్కనే దగ్గరలోనే కార్లో ఎవరైతే ఉన్నారో యాప్ ఉంటుందో వాళ్ళకే యాక్సెసిబుల్ ఉంటుంది. అంతేగాని 2 personsకి కింద ఏదైనా చేస్తుంటే పైన కనిపించడం, 2 personsకి యాక్సెస్ ఉండదు ఒకే టైంలో. ఓన్లీ కెమెరా దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళకే యాక్సెస్ ఉంటుంది. ఇదేమో మనకి ఆల్రెడీ మేము కార్లో ఫిక్స్ చేసాము, నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇదేమో మనకి కెమెరా అటాచ్ చేయడానికి ఈ కెమెరా ఉంది కదా, ఇట్లాగే సేమ్ ఇదే ఉంటుంది. ఇది రొటేట్ అవుతుంది. సో దీనికి ఇక్కడ వెనకాల విండోకి అటాచ్ చేయడానికి ఇది ఏదైతే ఉందో ఇది ఎక్స్ట్రా ఇచ్చారు ఇది. సో ఈ QR కోడ్ స్కాన్ చేస్తే కనుక మనకి మొబైల్లో యాప్ ఇన్స్టాల్ అవుతుందండి. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని అప్పుడు కార్ దగ్గరికి వెళ్ళి మనం కెమెరా ఏదైతే ఫిక్స్ చేసామో అది చూపిస్తాం మీకు. ఎందుకంటే ఇప్పుడు ఈ డాష్ క్యామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తే. ఇది క్యూబో ప్రో అన్బాక్స్ చేసాము. ఇది ఇట్లా ఉంటుంది. మేము దీంతో వచ్చిన వైర్ని మా కార్లో ఆల్రెడీ ఫిట్ చేసేసాము. ఇదేమో విండోకి ఫిక్స్ చేసేది, ఇది గమ్మం పైన చూపించా కదా. ఇది SD కార్డ్ పెట్టే స్లాట్, ఛార్జింగ్ పెట్టేది. దీనిలో ఒకటి సామ్సంగ్ ఇది వర్క్ చేస్తుంది. చాలా SD కార్డ్స్ పనిచేయవు. సామ్సంగ్ ఇదైతే చాలా మంచిగా పనిచేస్తుంది. సామ్సంగ్ 256 వివో ప్లస్ పనిచేస్తుంది. దీనికి ఇది ఒకటే పనిచేస్తుంది అండి. ఇదే తీసుకోవాలి. దీనికి మీకు ప్రాబ్లమ్స్ అవుతుంది. అమెజాన్లో సపరేట్గా తీసుకోవాలి. అది ఇట్లా పెట్టాలి. పెట్టావా? అది ఇప్పుడు సిమ్ పెట్టేసాము. ఇప్పుడు వైర్ కనెక్ట్ డెకార్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ వైర్ ఇది ఆల్రెడీ చాలా పెద్ద వైర్ ఇది మేము పెట్టాము. సో ఈ వైర్ ఇట్లా చాలా 2 feet లాంగ్ ఇస్తారు వైరు. ఇది ఇక్కడ స్లాట్ ఉంటుంది, దానిలో పెట్టాలి. సో ఇక్కడ ఇది డాష్ క్యామ్ కదా, ఇక్కడ ఇది ఫ్రంట్ కెమెరా వ్యూ కదా. దీనికి ఇక్కడ వెనకాల కనుక మనం ఫిక్స్ చేస్తే మనకి ఫ్రంట్ వ్యూ అనేది క్లియర్గా వస్తుంది. ఇది రొటేటబుల్ అండి. ఇది కొంచెం ప్రెస్ చేయాలి రావడానికి. కొంచెం పైకి పెట్టి ఇంకా ఇక్కడ, కానీ ఫాస్ట్ ట్యాగ్ మీద పెట్టకూడదు మనం. ఇది ఫాస్ట్ ట్యాగ్ మీద పెడితే అది ఇది అవుతుంది, రూల్ బ్రేక్ అయినట్టు.
సో ఇది రొటేటబుల్, మనకి ఎటు కావాలంటే అటు పెట్టుకోవచ్చు. అంటే ఎటు అటు కాదు, వ్యూ ఫ్రంట్ వ్యూ బ్యాక్ వ్యూ రెండు పెట్టుకోవచ్చు. కార్లో అటువైపు వ్యూ కావాలంటే అటు తిప్పుకోవచ్చు, ఇటువైపు కావాలంటే ఇటు తిప్పుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుంటారు. అట్లా కాదు, ఇక్కడ పెట్టుకుని ఒకవేళ కారు లోపల కనిపించాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. కానీ ఇది డాష్ క్యామ్ దగ్గర ఉన్న వాళ్ళకే యాక్సెస్ ఉంటుంది ఇది, అంతేగాని కింద ఒకళ్ళకి పైన ఒకళ్ళకి ఇద్దరు పర్సన్స్కి అయితే యాక్సెస్ ఉండదు, ఎవరో ఒక్కళ్ళకే యాక్సెస్ ఉంటుంది ఇది. సో దీని వెనకాల ఇక్కడ వాడు ఇచ్చిన గమ్ ఏదైతే ఉందో అది పెడదాము. ఇది దీన్ని ఇట్లా తీసి ఈ పార్ట్ని అట్లా పేస్ట్ చేసి ఇట్లా పెట్టాలి. అన్ని సైడ్లో మంచిగా నప్పేసుకోండి. అంతే ఏం లేకుండా చూసుకోండి. పెట్టే ముందు ఈ పీల్ తీసేస్తాం. ఇప్పుడు కరెక్ట్ ఒక ప్లేస్ చెప్పు. ఇగో ఏది ఫ్రంట్ కెమెరా కదా, ఫ్రంట్ వ్యూ ఇది, దీనిపైన ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే ఈ విండో ఎప్పుడు కవర్ కాకుండా మనకి బయటకు వెళ్తున్నప్పుడు ఎప్పుడన్నా కవర్ కాకుండా ఉంటుంది. గట్టిగా ప్రెస్ చేయాలి. చేసా? ఓకే, ఇప్పుడు ఆ వైర్ కనెక్టివిటీ చేసావా? ఓకే, ఇది ప్రతి కార్లో ఉంటుంది. సో కార్ ఆన్ చేసిన తర్వాత ఇది లైట్ ఉంది చూడండి, తర్వాత అదొకవేళ కెమెరా ఆన్ అయితే కనుక బ్లూ లైట్ కనిపిస్తుంది. ఒక బ్లూ లైట్ కనిపిస్తుంది అంటే కెమెరా అని. ఇప్పుడు అది రికార్డ్ అవుతున్నట్టు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొబైల్ మనది ఏదైతే ఉందో డేటా పెట్టి దీనికి వైఫై పెట్టాలి. పెడితే కనుక ఇప్పుడు మనకు వ్యూ కనిపిస్తుంది. ఇది క్యూబో ప్రో యాప్ ఇన్స్టాల్ చేసాము. సో ఇప్పుడు అది ఆన్ చేద్దాం. సో ఇక్కడ మనకి రిజిస్టర్డ్ ఈమెయిల్ పాస్వర్డ్ అడుగుతుంది. అది మనం చేసి ఇప్పుడు చేసి మీకు మళ్ళీ చెప్తాం. సో మనం ఆన్ చేయగానే ఇట్లా వస్తుంది. ట్యాప్ టు కనెక్ట్, ఎనేబుల్ లొకేషన్ సర్వీసెస్, ఓకే అని కొట్టాలి. లొకేషన్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ట్యాప్ టు కనెక్ట్ అనగానే అది డాష్ క్యామ్ ఇక్కడ ఏదైతే వైఫై వస్తుందో ఫస్ట్ మనం మొబైల్ డేటా పెట్టి తర్వాత మనం వైఫై ఆన్ చేస్తే కనుక ఇది కనెక్ట్ అవుతుంది. ఇదిగో వైఫై ఆన్ చేయాలి, డాష్ క్యామ్తో ఆన్ చేయాలి. అది పాస్వర్డ్ కొట్టంగానే మనకి ఆన్ అయిపోతుంది. సో ఇప్పుడు కెమెరా ఆన్ అయింది చూడండి. సో ఇది మా కారు ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు రికార్డ్ అవుతుంది చూడండి. కొంచెం అడ్జస్ట్ చేయరు అది. ఇప్పుడు అది ఓకే, ఇగో మీరు చూడండి గో లైవ్ అని వస్తుంది. మనం ఎట్లా కావాలనుకుంటే దాన్ని కింద కావాలంటే కిందకి, పైకి కావాలంటే పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం అది. సో ఇప్పుడు అది రికార్డ్ అవుతుంది చూడండి. రికార్డ్ అయితే ఇట్లా వస్తుంది. సో ఇది రైడ్ స్టార్టెడ్ అన్నప్పుడు రైడ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మనం ఎండ్ చేసినప్పుడు అవుతుంది. ఇందులో ఇంకో ఫీచర్ ఏంటంటే మనం ఒకవేళ ఇక్కడ కనుక ఇది కార్ ఆన్ అయినప్పుడు ఇది పెట్టి ఉంచితే కంటిన్యూస్గా మనం ఒకవేళ వైఫై కనెక్ట్ చేసుకోకపోయినా కానీ ఇది మనం ఒకవేళ ఇది ఇట్లా మనం ఒకవేళ వైఫై కనెక్ట్ చేసుకోకపోయినా కానీ ఒకవేళ మన కార్ సడన్ బ్రేక్ వేసినా సిగ్నల్ దగ్గర ఆగినా కానీ అది ఏం చేస్తుంది అంటే పిక్చర్ క్లిక్ చేస్తుంది. లోపల మీకు అది కూడా చూపిస్తాను. సో ఇదేమో కార్ ఫ్రంట్ వ్యూ, ఇది కాదు, ఇది వాల్యూమ్ అన్నమాట. ఇది కార్ ఫ్రంట్ వ్యూ. ఇక్కడ గో లైవ్ అని వస్తుంది చూడండి. ఇక్కడ గో లైవ్ అని వస్తుంది. ఇదేమో లోపల వాల్యూమ్ అన్నమాట. ఇది మనం ఇప్పుడు నేను మ్యూట్ చేస్తున్నా ఇది. ఓకే, ఇదేమో కెమెరా. ఇప్పుడు మనం ఇక్కడ కనుక క్లిక్ చేస్తే మనకి ఏదైనా పిక్చర్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే
అది ఇమేజ్ సేవ్ టు గ్యాలరీ, మన ఫోన్లో గ్యాలరీ ఏదైతే ఉందో అక్కడ సేవ్ అవుతుంది. కెమెరా మనకు కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను తిప్పుతాను, పైకి వెళ్ళింది. సో అట్లా మన వ్యూని బట్టి కూడా చేయొచ్చు. సెట్టింగ్స్ ఉంటాయండి. ఇక్కడ ఆడియో ట్రాక్ రికార్డింగ్ అంటే మనకి రికార్డింగ్ ఏదైతే ఉందో అది రికార్డ్ అవుతుంది. అక్కడ మనం ఏది చేసినా కానీ ఫస్ట్ అక్కడ చెప్తుంది. అది రికార్డ్ క్వాలిటీ హై అని పెట్టాను నేను. ఓకే, కెమెరా ఆన్, రేడియో, ఇది డ్యూయల్ రికార్డింగ్, ఇవన్నీ ఆన్ చేసే ఉంటాయి. వీడియో రొటేషన్ అంటే ఇవన్నీ ప్రస్తుతం అయితే ఇట్లాగే ఇదిగో స్పీకర్ వాల్యూము లో హై అని అన్నీ పెట్టాము. స్టోరేజ్ మనం SD కార్డ్ అయితే చూపించాము ఆల్రెడీ, ఇంతవరకు స్టోర్ చేసింది అది. ఇది ఏంటంటే ఒకవేళ మనం మొబైల్లో డేటా లేకపోయినా కానీ ఏదన్నా అయినా కానీ మనం ఇక్కడ కార్ ఆన్ చేసినప్పుడు ఒకవేళ డ్రైవర్ ఎవరన్నా కార్ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ ఒకవేళ ఇది కనుక పెట్టి ఉంటే అది పిక్చర్స్ ఎదురుగా ఏదైతే ఉందో అక్కడ క్లిక్ చేస్తుంది. ఇది మనకి ఇది గ్యాలరీ, సడన్ బ్రేక్ తీసుకున్నా ఇది గ్యాలరీ. ఇది ఇక్కడ చూడొచ్చు మీరు ఆప్షన్స్, వీడియోస్, ఇమేజెస్. ఇది ఇప్పుడు నేను ఇది పిక్చర్ తీసా కదా, అదే ఇది నైట్ ఇక్కడ ఫ్రంట్ డల్గా ఉంది. సో ఇక్కడ అందుకని అట్లా ఉంది. అది మీకు ఇప్పుడు తర్వాత ఇది బయటకు వెళ్ళినప్పుడు తీసిన వ్యూ, ఇది ఇట్లా కనిపిస్తుంది. SD కార్డులో మీకు నేను వీడియోస్ చూపిస్తాను. బయటకు వెళ్తుంటే వీడియోస్ చాలా బాగా వస్తాయి. ఇది అంటే కనుక మనకి లైవ్ వస్తుంది అనమాట. అది ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ రికార్డ్ అయినాయి అనమాట. సో రైడ్ స్టార్టెడ్ అని వస్తుంది, రైడ్ స్టాప్డ్ అని వస్తుంది చూడండి. అది SD కార్డులో కనుక మనం ఒకవేళ మనకి ఏంటంటే ప్రస్తుతం నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకవేళ కనుక మనం వైఫై కనెక్ట్ చేయకుండా మొబైల్ డేటా లేదు కనెక్ట్ చేయకపోతే ఎమర్జెన్సీ మనం SD కార్డు తీస్తే కనుక అందులో ఎమర్జెన్సీ ఏదైతే ఉందో కార్ కనుక సడన్గా బ్రేక్ వేసినా కానీ ఒకవేళ లేకపోతే సడన్గా మనకి ఏదన్నా అయినా కానీ అది పిక్చర్స్ క్యాప్చర్ చేస్తుంది. దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే అక్కడ మనం ప్రూఫ్ ఉంటుంది అనమాట. మనకి ఏదైనా సరే అక్కడ ప్రూఫ్ ఉంటుంది. సో ఇప్పుడు నైట్ అక్కడ ఫ్రంట్ లైట్ లేదు కాబట్టి అట్లా కనిపిస్తుంది. ఒకవేళ వ్యూ కనుక బాగుంటే కనుక ఫ్రంట్ లైట్స్ ఉంటే కనుక అది కార్ లైట్స్ వేస్తాం, ఒక ఫ్రంట్ కార్ కూడా కనిపిస్తుంది. సో ఈ ఒకవేళ ఒట్టి ఇదే కనుక వైర్ కనుక పెట్టుంటే కనుక మనకి ఎమర్జెన్సీలో అది పిక్చర్స్ క్లిక్ చేస్తుంది. SD కార్డ్ తీసుకెళ్ళి మనం ఒకవేళ ల్యాప్టాప్లో చూస్తే కనుక మన అన్నీ క్లియర్గా తెలుస్తాయి. సిగ్నల్ దగ్గర సడన్గా ఎక్కడన్నా స్టాప్ చేసామంటే దాన్ని అక్కడ పిక్చర్స్ మన ఫ్రంట్ ఏదైతే కార్ ఉందో వాటిది అదంతా పిక్చర్ క్యాప్చర్ చేస్తుంది. సో ఈ కెమెరా ఏదైతే ఉందో డాష్ కెమెరా ప్రో, ఇదైతే క్యూబో డాష్ క్యామ్ ప్రో ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇది కంపల్సరీ అయింది. సో ఇది మన సేఫ్టీ కోసము. సో లేడీస్ ఉంటే కనుక డ్రైవ్ చేస్తుంటే ఇది ఇంకా ఇంపార్టెంట్. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇది ఒట్టి మీకు ఐడియా కోసం పెట్టాను. ఇది సిగ్నల్ దగ్గర మనం బ్రేక్ వేసినప్పుడు ఇట్లా పిక్చర్స్ ఇట్లా క్యాప్చర్ చేస్తుందండి. సో దా వ్యూ కోసం పెట్టాను. ఇదేమో మార్నింగ్ మనకి టైం ల్యాబ్స్లో రికార్డ్ అవుతుంది. ఇది మార్నింగ్ వ్యూ అండి. అది క్యూబో ప్రో డాష్ కెమెరా రికార్డ్ చేసింది. పైన మీరు చూడొచ్చు ఏ డేట్, AM PM అన్నీ రికార్డ్ చేస్తుంది. ఇదేమో నేను ఇక్కడ ఆడియో ఉంచాను, ఇంతకుముందు డే వీడియోలో ఆడియో ఆఫ్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు పైన టైము, డేట్ అన్నీ, ఇది PM, ఇందాక AM. సో ఇట్లా మనం పెట్టుకోవచ్చు. వీడియో ఒకవేళ ఎడిట్ చేసి కూడా షార్ట్స్లో పెట్టుకోవచ్చు. నేను మీకు ఒక ఐడియా ఉంటుందని ఇది వీడియో ఆల్రెడీ రికార్డ్ చేసింది, దానిలో ఉంటే పెడుతున్నాను. ఒకవేళ ఇది వైఫై కనెక్ట్ చేసింది కాబట్టి ఇది ఇంత రికార్డ్ చేసిందండి. లేకపోతే ఒక సిగ్నల్ దగ్గర బ్రేక్ వేస్తే జస్ట్ ఒక సెకండ్ టైం ల్యాబ్స్లో క్యాప్చర్ చేస్తుంది. సో నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో అమెజాన్లో ఏదైతే లింక్ ఉందో అది పెడతాను.
this video is useful to everyone. Thank you very much.